ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 92వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ఆదిలక్ష్మి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ఆదిలక్ష్మియే నమో నమః. వేయి తామర రేకులను విరబూయించి పాలించే ఆదిలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మానవ కులమునకు లభించుగాక. ప్రేమ అనేది తామర రేకుల వంటిది, మృదువైనది, అందమైనది, అపూర్వ శక్తులను కలిగినది. శ్రీ ఆదిలక్ష్మీదేవి అయిన నేను కాల అంగమునకు అందని అతీత శక్తులను కలిగిన దానిని. ఏ ఒక కాలంలో అయినా, ఏ విధంగా అయినా పనిచేయగల సమర్థత కలిగిన దానను. అయినను ప్రతి కులమునందలి ఆత్మలు తమకు అవసరమైనవి నా నుండే వేడుకొని పొందుతారు. ధన సంపత్తిని వర్షము వలె కురిపించగలిగినదే శ్రీ లక్ష్మి అని తెలియబడినను, నేను దానిని అనుగ్రహ సంపదగా మార్చి కురిపిస్తూ ఉంటాను. కలియుగ మానవులే వస్తు సంపదల కోసమై ఆరాటపడిపోతూ ఉంటారు. సత్యం ఏమిటి అంటే, అవసరానికి మించిన వస్తువులను నిల్వ చేసుకున్నచో కర్మలనే నిల్వ చేసుకున్న వారవుతారు. అనుగ్రహ సంపద అయినా కూడా పరిమితి లేక దాచుకున్నచో ఫలితమేమీ ఉండదు. ఒక్కసారిగా సంపాదించుకున్న వస్తు సంపదయే అయినను, ఒక్కసారిగా సేకరించుకున్న అనుగ్రహ సంపదయే అయినను వాటిని పంచిపెడుతూ ఉండాలి. అలా చేయకపోతే అవి భారంగా మారిపోవును. దాచుకున్న శక్తులన్నీ ఇతరులకు సహాయపడట కోసమై దాచుకున్నచో ప్రయోజనములు కలుగును. అంతేకాక వాటి అవసరం ఉన్న ఆత్మలు వాటిని ఆకర్షించి తీసుకొని వెళ్ళిపోగలరు అని తెలుసుకోనండి. ఆదిలక్ష్మి అయిన నేను అనుగ్రహ సంపదని వస్తు సంపదగా మార్చి అందించగల వరమును పొంది ఉన్నాను. అనుగ్రహము అనునది పాదరసమును ఇముడ్చుకొని ఉన్న అయస్కాంత శక్తులు అనియు, వస్తువులు అనునవి స్వర్ణ ఖనిజ కాంతి తంతువులు అని తెలుసుకోవాలి. అంటే అనుగ్రహము అని చెప్తూ ఉంటారు కదా! దేవతలు అనుగ్రహిస్తూ ఉన్నారు అని. దాని డెఫినిషన్ చెప్తున్నారమ్మా. పాదరసాన్ని తమలో ఇముడ్చుకొని ఉన్న అయస్కాంత శక్తులు. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీసే ఇన్ విచ్ మర్క్యురీ ఈస్ దేర్. ఆ ఆ అయస్కాంత శక్తులు మ్యాగ్నెటిక్ ఎనర్జీసే అనుగ్రహం అని అంటారు అని చెప్తున్నారమ్మా. వస్తువులు అంటే వస్తు సంపద ఏదైతే ఉందో అవి ఎలా మనకొస్తాయంటే స్వర్ణ ఖనిజ కాంతి తంతువులు. గోల్డెన్ మినరల్ లైట్ ఫైబర్స్ ఏవైతే మనకు భగవంతుడి నుంచి వస్తాయో అవి వస్తువులుగా మనకు మార్పు చెందుతూ ఉంటాయి. అంటే సటిల్ నుంచి ఆమ్, మామూలు వస్తువులుగా మ్యాటర్‌గా మారిపోతుంటాయి. 108 చతుర్యుగ కాల అంగము అన్నది పూర్తి అయి, మరొక 108 చతుర్యుగ కాల అంగము అనున్నది ఏర్పడే ఈ సమయంలో నేను పదిలపరుచుకొని ఉన్న నా సంపూర్ణ శక్తులను అనుగ్రహిస్తాను. కొత్తగాను, ఉన్నతముగాను ఏర్పడే కల్పయుగ కాల ఘటనలను ఎవరు డిజైన్ చేయలేరు. అనగా ఎవరు రూపొందించలేరు. అయితే అన్ని ఉన్నత శక్తులు అనగా అన్ని ఉన్నత కుల ఆత్మల శక్తులు తమ వద్ద ఉన్న పూర్తి శక్తులను నూతన కాలయుగమునకు అందిస్తారు. అంతేగాక ప్రతి ఒక్క ఉన్నత ఆత్మయు తమకు తెలిసిన విధంగా శక్తుల కలయికను జరిపించి అద్భుతమైన శక్తులను కొత్తగా రూపొందించి కూడా అందిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో దేవతల సంక్షేపణ అనేది, ఆదిశివుని విస్తృతి అనేది ఉన్నతమైన శక్తుల కలయికను ఏర్పరచును అని తెలుసుకోనండి. ఆదిలక్ష్మి అయిన నేను కూడా మహావిష్ణువులో సంక్షేపిస్తాను. తద్వారా ఏర్పడే మహా అయస్కాంత శక్తిని అగస్త్యుల వారికి అనుగ్రహించి ఆహుతులను స్వీకరించి ఆదిపరాశక్తితో కలిసిపోయి బిందువైన మూలంలో సంక్షేపణ చెందుతాను. శ్రీచక్ర ధ్యానం చేసే వారి శిరస్సులలో కూడా శక్తులుగా కలిసిపోతాను. నా ఒక్క తునక శక్తియే కోటాను కోట్ల మానవుల శిరస్సులలోని శూన్యమును నింపగలిగిన సమర్థత కలిగినది. దేవతల సంక్షేపణ వలన ఏర్పడే అతీతమైన శక్తులు అన్నీ శివుని విస్తరణకే సహాయపడును. మహాకాళేశ్వరుడుగా విస్తరించే ఈ ప్రపంచ శక్తులు, ప్రపంచ మహాశక్తులు కాలమును కాలమును సరిగా అమర్చును. భూమిని సక్రమపరచును. అంతేకాక మానవులను కూడా సరిచేయును. ఏర్పడే శక్తుల కలయిక వలన అతీతమైన పరమ శక్తులు అను అయస్కాంత కాంతి
రూపొందును. అవి అన్నియు అండములో పదిలపరచబడును. అయితే ప్రతి యుగమునకు ఆ శక్తులు పంచబడుతూనే ఉండును. 108 చతుర్యుగ కాల ఎల్ల వరకు కావలసిన శక్తులను 108 చతుర్యుగ కాల ఎల్ల వరకు కావలసిన శక్తులను భద్రపరచుటకు మహర్షులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహావిష్ణువు యొక్క అవతార పురుషునిగా అవతరించిన శ్రీ హయగ్రీవ మహర్షియే శక్తులను కాపాడి రక్షించే సమర్థవంతుడు. అయితే వాటిని పూర్తిగా కాపాడుటకు వీలు కాదు. క్రమక్రమంగా అవి కరిగి కరిగి ఈ విశ్వంలో కలిసిపోతూ ఉంటాయి. శక్తులను ఋషికులం వారే స్వీకరించి విడిగా దాచి ఉంచి అందరికీ పంచిపెడతారు. దైవములు మరియు ఉన్నత కుల ఆత్మలు శక్తులను పదిలపరిచి పంచుతాయి. దైవములు మరియు ఉన్నత కుల ఆత్మలు శక్తులను పదిలిపరిచి పంచుటయే తమ పనిగా స్వీకరిస్తారు. శక్తులన్నీ పదిలపరిచే సమయంలో అవి నిర్దిష్టమైన రీతిలో ఇతరులకు ఉపయోగపడే విధముగా మాత్రమే సహాయపడే విధముగా మాత్రమే ఉపయోగించాలి. శక్తులన్నీ పదిలపరిచే సమయంలో అవి నిర్దిష్టమైన రీతిలో ఇతరులకు సహాయపడే విధంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ సమయంలో భూమిపై అత్యుత్తమమైన పనులు జరుగుతూ ఉన్నవి. నూట 8 దినములుగా అగస్త్య మహర్షుల వారు అనేక మంది మానవుల శిరస్సులలో అమరి కూర్చుని మహాయాగములు చేస్తూ సంక్షేపిస్తున్న దేవతలకు ఆహుతులను సమర్పిస్తూ ఉన్నతమైన కార్యములను చేయుచున్నారు. 108 మంది మానవుల శిరస్సులలో 108 దినముల పాటు యాగములు చేయటం మూలానే 108 చతుర్యుగములకు సరిపడా శక్తులు సృష్టించబడును. ఎందుకంటే దేవతలు అందరూ సంక్షేపించుట అన్నది అపూర్వమైన పని. అంటే దేవతలందరూ సంక్షేపించినప్పుడు అక్కడ ఆ బిందువులో విపరీతమైన శక్తులు బయటకొస్తాయన్నమాట. ఆ కలయికలో అంటే శివుడి శక్తులతోటి దేవతా శక్తుల కలయిక అక్కడ జరుగుతుంది బిందువులో. కాబట్టి అక్కడ విపరీతమైన శక్తులొస్తాయన్నమాట. అందుకనే 108 మంది మానవుల్లో చేస్తే కూడా సరిపోతుంది 108 యుగాలకు అంటున్నదమ్మ. ఈ సమయంలో 108 సంఖ్యను కూడా దాటి అనేక మంది మానవులు భక్తి శ్రద్ధలతో శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచూ ఉన్నందున అగస్త్యుల వారు కూడా సంతోషంతో దేవతలకు ఆహుతుల రూపంలో పాదరస కణములను సమర్పణం చేయుచున్నారు. తద్వారా రసవాదం చేయుచున్నారు. బంగారం, తామ్రము కలిసి ఉన్న దేవతల శక్తులు పాదరసముగా రూపొంది శివుని శక్తులుగా విస్తరించును. ప్రేమ నిండిన మానవులారా, అష్టలక్ష్మి అని పిలువబడే నేను అన్ని శక్తులను కురిపించి ఆఖరున సంక్షేపిస్తాను అని తెలుసుకోనండి. 8 దినములకు జరిగే అష్టలక్ష్ముల సంక్షేపణయే మీ శిరసులలో జరుగును. మహావిష్ణువు శక్తులు పెరిగిపోవును. రక్షించే శక్తులు కలిగిన మహావిష్ణువు శక్తులు మీ శిరసులలో కూడా పెరుగును. మహాకాళేశ్వరుని శక్తులు పెరిగిన విధంగా విష్ణువు శక్తులు కూడా పెరిగి మీ శిరస్సును రక్షించును. నా సంక్షేపణను మీరందరూ 8 దినములలోనూ అనుభూతి చెందవచ్చును. 8వ రోజున విద్యాలక్ష్మి అను నా అంశ సంక్షేపించు వరకు నేను బిందువులో నిలిచి ఉంటాను. 3 దినములుగా ఆది సరస్వతీదేవి ఏ విధంగా అయితే తన పరివార దేవతలతో ఒకటిగా కలిసి బిందువులో సంపూర్ణ సంక్షేపణ చెందారో, అదే విధంగా నేను కూడా అష్టదేవిలతో కలిసిపోయి 8వ దినమున పెద్ద ఆహుతులను స్వీకరించి బిందువులో ఒదిగిపోతాను. మా తర్వాత ఆదిశక్తి తన నవశక్తులతో కలిసి సంపూర్ణంగా సంక్షేపిస్తారు. అంటే ఈ విధంగా ముగ్గురమ్మలు కూడా సంక్షేపణ జరుగుతుంది. అయితే అమ్మ ఏం చెప్తున్నారంటే పూర్వమే ముగ్గురు శక్తులము అంటే ముగ్గురు అమ్మలు సంక్షేపణ చెంది ఉన్నాము. ఎందుకన్నారు ఆ మాట? ఇంతకు ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది ఆదిశక్తి వాళ్ళది. అందుకే ప్రతిరోజు మనము మొదటి 24 నిమిషాల ఆది దీప గాయత్రి తర్వాత వాళ్ళ ముగ్గురకు ఆదిశక్తి, ఆదిలక్ష్మి, ఆది సరస్వతులకు అర్ఘ్యం ఇస్తూ ఉంటాము. మూడు సార్లు ఒక్కొక్కళ్ళకు.
ఎందుకంటే వాళ్ళది జరుగుతూ ఉన్నది. అంటే స్టార్ట్ ఆల్రెడీ అయిపోయినాది. వాళ్ళ సంక్షేపణ స్టార్ట్ అయిపోయింది. అయితే సరస్వతీదేవి నిన్నటికి పూర్తయింది. ఆమె పూర్తిగా సంక్షేపణ పూర్తయిపోయింది. ఇంకా ఈ రోజుటి నుంచి ఆది లక్ష్మిది ఇంకా ఎక్కువ లెవెల్‌లో జరిగి 8వ రోజున పూర్తయిపోతుంది. ఆ తర్వాత నవశక్తులు అలాగే. పూర్వమే ముగ్గురు శక్తులము సంక్షేపణ చెంది ఉన్నాము. అయితే ఇప్పుడు మాత్రమే బిందువులో కరిగిపోతాము. అంటే ఇప్పుడు 108 రోజుల ముందర మొదట్నుంచి స్టార్ట్ అయిపోయింది వీళ్ళది. కానీ చాలా టైం పడుతుందని చెప్పారు కదా! ఇప్పుడు ఒకళ్ళొకళ్ళుగా పూర్తిగా కరిగిపోతారనమాట. అది పూర్తవుతుంది వాళ్ళది. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోవాలి. ఆదిలక్ష్మీదేవి అయిన నా సంక్షేపణ మీ శిరసులలో అనేకమైన ప్రకంపనలను సృష్టించును. నా నివాస స్థానము స్వర్ణశక్తులే. అంటే అమ్మ స్వర్ణశక్తుల్లోనే ఉంటూ ఉంటుంది అమ్మ. కావున మీ శిరస్సులో స్వర్ణ ఖనిజము తగ్గిపోవును. భూమిలో కూడా బంగారు ఖనిజ వనరులు తగ్గిపోవును. ఎందుకంటే అమ్మ సంక్షేపిస్తోంది అందువల్ల. నేను సంక్షేపణ చెందాక నా పని అనేది మారిపోవును. బంగారు ఖనిజమును నేను ఆది దీపములో పదిలపరుస్తాను. అంటే ఇక్కడ సంక్షేపణ చెంది భూమిలో తగ్గిపోతుంది. మన తలలో కూడా వాటన్నిటిని అమ్మ ఏం చేస్తుంది? ఆది దీపంలో పెడతాను అంటున్నారు. ఇంకా మీ శిరస్సులలో ఉండే శూన్య ప్రదేశంలో కూడా పదిలపరుస్తాను. అన్ని అణువులలో కలిసిపోయి నిలిచి ఉన్న స్వర్ణ ఖనిజము శూన్య ప్రదేశములలో నింపబడును. దీని వలన దేహములో భిన్నమైన ఒక ఉష్ణ స్థితి ఏర్పడును. అశుద్ధ ఉష్ణములు తొలగిపోయి శుద్ధ ఉష్ణము పెరుగును. దేహము బంగారు వన్నెతో మెరిసిపోవసాగును. దీని వలన మాయ తెరలు తొలగిపోవును. బంగారు అను ఖనిజ కాంతి రక్తములో కలిసిపోవును. ఇంతవరకు ప్రాణశక్తిగా నిలిచిన బంగారు ఖనిజము ఉష్ణశక్తిగా మాత్రమే నిలిచి ఉండేది. ఇప్పుడు ఆ స్థితి మారిపోయి కాంతిగా వ్యక్తమగును. బంగారులో ఉష్ణము మరియు కాంతి అనే 2 వేర్వేరు స్థితులు ఉంటాయి. లక్ష్మీదేవి అయిన నా సంక్షేపణ ఉష్ణము నుండి కాంతిగా మారే స్వర్ణమును ఉన్నతంగా వ్యక్తీకరించును. ఒక ఖనిజమును వేరొక ఖనిజముగా రూపొందించు ప్రక్రియనే రసవాదం అంటారు. ఖనిజమే కాంతిగా రూపొందుట, కాంతి మరలా ఖనిజముగా రూపొందుట ఒక ఉన్నతమైన మిశ్రమము అగును. అనగా శక్తుల కలయిక అగును. మీ శిరసులలో నేను దీనినే ఏర్పరుస్తాను అని తెలుసుకోనండి. 8 దినములలో ఏర్పడే ఉన్నతమైన స్థితులు భావనలతో స్వీకరించాలి. కాంతిని ధ్వనిగాను, ధ్వనిని కాంతిగాను నేను మార్చివేస్తాను. కాంతిని ఉష్ణముగాను, ఉష్ణమును కాంతిగాను రూపొందిస్తాను. నేను ఇటుపై చేయబోయే కార్యములను స్తుతిస్తూ స్వీకరించవలను. అంటే అమ్మ మహోన్నత కార్యాలు చేస్తూ ఉన్నారు. పైన చెప్పారు కదా! ఆ విధంగా ఒకదాన్ని ఒకటిగా మార్చడం అది అద్భుతమైన ఒక ప్రక్రియ. అందుకని నన్ను స్తుతిస్తూ మీరు ఈ కార్యాలను స్తుతిస్తూ స్వీకరించాలి అంటున్నారమ్మ. ఆదిలక్ష్మి యొక్క ప్రేమపూరితమైన ఆశీస్సులు.